నీవు చెప్పినటువంటి మాట ప్రకారముగా నీ పలుకులైన విన్న తరువాతనే అట్టి పారుయాత వృక్షములు వైపు ఎంత పెట్టినాడు కదా నీ వంట నాకు ఎంతో ప్రాముఖ్యత దేవి. సంతోషమయ్యా, సంతోషం ప్రాణేశ్వర. నేను కోరుకున్నట్టు తీసుకువచ్చామంటే మహా సంతోషము. కానీ ఒక మాట, సారే సారే కోరుకున్నట్టే ఒక పుష్పాన్ని కోరకనే వృక్షం పట్టుకోవచ్చామంటే చాలా నా కృప, మీ కృప. నేను కోరుకున్నట్టు తెచ్చామంటే ఇంతకంటే మెనిపించిన కేజీ వద్దయ్యా, నాకంతే చాలు స్వామి. అవునా? అవును. కోరినటువంటి మాట ప్రకారంగా చితి లోపల కాబట్టి నీవు నా యొక్క అర్ధాంగివనగా నీవు నా భార్య. కోరినటువంటి మాట ప్రకారముగా భార్య కోరిన భర్త తీరడం ధర్మం కాబట్టి నీవు కోరావు, నీ కోరికను తీర్చున్నాను కదా. అవునా? అంటే సతి కోరికను 10 దివసాలు నీ కోరికను కాదంటానా దేవి అన్నావు. అదేంటయ్యో, నా కోరికనుకున్నానని నేను అనుకుంటే అంటే సతుల కోరికలు అందరూ తీరుస్తావా ఏంటి? అవునేవి. ఒక్క మాట అందరికి ఒకటేనట్టుగానే. అవునా? మీ పోకిరి పెద్దనం అయితే ఎందుకంటే సతుల కోరికలు మీరు సాలేసు అన్నావు. అంటే సతులంటే నేను ఒక్కదాన్ని కాదు, రుక్మిణి వద్ద ఉండి గట్టి అంటావు, అది కాక జాంబవతి వద్ద ఉండి గట్టి అంటావు, అంతేనా? అంటే నా వద్ద ఉన్నప్పుడు నా తరగిన మాట్లాడతావు, వారి వద్దకు వెళ్ళినప్పుడు వారి తరగిన మాట్లాడతావు. అంటే ఏ రోడ్డు కాడ ఉండి అదే పాట పాడేవో నీ గొడ్ల బుద్ధి పోవయ్యా కృష్ణ. అవునా? మరి దేవి, నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను కాబట్టి పోకిరి మాటలు వెళ్ళిపోయి అంటున్నావా? నీ పోకిరి పెద్దనం పోదు నల్లయ్య అంటే అక్కడ వెళ్ళిపోయి అదే మాట అంటావు. జాంబవతి నువ్వంటే మీరు మిక్కిలే, తెచ్చగలుగుతానే నువ్వే నాకు మిక్కిలి అంటావు. ఆ రుచి వద్ద వెళ్ళినప్పుడు అక్కడ అంటావు, అంతేనా? దేవి సత్య ఒక మాట
మాట నీవు చెప్పిన నీ మాట జవదాటకుండగా ఈ రోజులను నేను బెదురుచున్నాను. నీవు ఇలాంటి మాట నన్ను ధారాళమైన విగతమవుతున్నారా? నీవు చెప్పిన మాట వింటున్నాను. నీ ముందుమంట తోటి ఉంటున్నాను. అంటే నువ్వు చెప్పినట్టుగా వింటాను సుమారు అంటే మిక్కిలి నువ్వే నాకు చాలా ఇష్టమైన దానమని మరి గ్రహణ రాదు కదా.